ఆ ఉత్తరానికి జవాబు వస్తుందని, తన భర్తే స్వయంగా వస్తాడని నిత్యం ఎదురు చూస్తూ దేవతలకు పూజలు చేస్తూ ఇన్నాళ్ళు ఏవేవో చెప్పి మేము మభ్య పెడుతూ వచ్చాం. ఈవేళ మీరు కనిపించారు. కాదంటే ఏ అఘాయిత్యం చేస్తుందో ఏమవుతుందో అంత భగవంతుడిదే. చాలా విచిత్రంగా ఉంది. తాటాకంతా బల మీదకి ఎక్కించి ఆశ్చర్యపడ కేశవ, చనిపోయిన మీ బావ బ్రతికి రాలేదు. ఈయన పట్నంలో పెద్ద డాక్టర్. మనం చచ్చిపోకుండా బ్రతికించగల శక్తి ఇప్పుడు ఆయన చేతుల్లో ఉందిరా. బాబు, నాకు ఈ ప్రపంచంలో ఉన్న ఆస్తి పాస్తి అంతా మా శారద ఒకటే బాబు. నాకు తెలుసు, అంతా విన్నాను. ఎలాగైనా దాని గుండె కట్టి చేసి ఈ ఘోరాన్ని తట్టుకునే శక్తి ప్రసాదించు బాబు. దీనికి మామూలు వైద్యం పనికిరాదండి, మానసిక చికిత్స చేయాలి. నాకు తెలిసిన మా సీనియర్ డాక్టర్ జోసెఫ్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయనకి నేను ఒక ఉత్తరం రాసిస్తాను. మీ అమ్మాయిని తీసుకెళ్లి వారికి చూపించండి. ఆ పిచ్చి నయమవుతుందా బాబు? ఇప్పటికి భ్రమే కానీ ఇంకేం లేదు కదా. ఎందుకని మంచిది మీ అమ్మాయిని వారికి ఒకసారి చూపించండి. ఏమో బాబు, మిమ్మల్ని కళ్ళారా చూశానని కూడా చెప్పింది. ఏం జరుగుతుందో ఏమో. ఏమిటో తమాషాగా ఉంది. స్వయంగా నా కళ్ళతో చూశాను, పలకరించాను. ఆయన కూడా అదోలా నా ఒక్క చూశారు. ఇదంతా అబద్ధమే. నేను పిచ్చిగాని అదే నిజమైతే ఆయన ఏమైనట్టు? నీకే పిచ్చే. అసలు మా అన్నయ్య తీసుకెళ్ళినప్పుడు మా ఇద్దరిని ఏడిపించాలని ఆయన ఎక్కడో దాక్కుని ఉంటారు తెలుసా? ఆయన ఎక్కడున్నారు నాకు తెలుసు. అమ్మా శారదా. అన్నయ్య, ఆయన వచ్చారంటే నువ్వు నమ్మలేదుగా? అవును వచ్చాడమ్మా. నువ్వురా. ఇదేంటన్నయ్య చూడు, ఆయన ఎంత టీవీగా దర్జాగా కూర్చున్నారు. అవును, చూసిన వాడు ఇక్కడే కూర్చున్నావేంటి? ఇంటికి తీసుకురాకుండా? పెళ్లి జరుగుతుంది కదమ్మా, కాగానే వస్తాడు. నేను తీసుకొస్తాను. అయ్యో నువ్వా? నీకంత శ్రద్ధ జ్ఞాపకం ఉంటే ఆడపిల్లకి నాకెందుకు ఈ బాధ? ఇదిగో నువ్వేం తీసుకురానక్కర్లేదు. పెళ్ళేదాకా నేను ఇక్కడుండి ఆయన నెమ్మడి పెట్టి తీసుకొస్తాను. నువ్వేం కంగారు పడవు. శారదా, ఏమిటమ్మా నువ్వు? నీ ఆకారం ఎలా ఉందో ఒకసారి అర్థంలో చూస్తూ ఇట్టగా ఆయన కనిపించేది. అమ్మా, నువ్వు ఇంటికి వెళ్ళి మొహం కడుకుని తలలోకుని మంచి పట్టలేదు. ఈ లోపుగా నేను ఆయన తీసుకొస్తాను. నిజంగా తీసుకొస్తావా? నా మాట మీద ఆ మాత్రం నమ్మకం లేదమ్మా నీకు? ఒట్టేసి చెప్పు. నా మీద ఒట్టమ్మా. అయ్యో అంత మాట ఎందుకులే. మర్యాదగా జాగ్రత్తగా తీసుకురా. అన్నయ్య, పాలు తీసి వేడివేడిగా కాచిస్తాను. ఏ నువ్వు వెళ్ళమ్మా. మరి నా సెలవు ఇప్పిస్తారా? అదేమిటి ఇంత పొద్దుటేనా? సాయంకాలం బస్సు వెళ్ళొచ్చు. లేదండి, తప్పకుండా వెళ్ళాలి. హాస్పిటల్ కూడా వదిలేసి వచ్చాను. అయినా నేను ఇక్కడ ఉండటం కూడా అంత మంచిది కాదు. అది నిజమే బాబు. శారద నిన్న రాత్రి నిన్ను వెతుక్కుంటూ పెళ్లి పందిట్లోకి వచ్చేసింది. అలాగా? ఇంకా ఏం రాద్ధాంతం చేస్తుందో, మళ్ళీ ఏం అబద్ధం ఆడి సమాధానపరచాలో ఆ భగవంతుడికే తెలియాలి. మరేం పర్వాలేదండి. నేను చెప్పినట్టు మీ అమ్మాయిని డాక్టర్ జోసెఫ్ తప్పకుండా చూపించండి. వారికి నేను కూడా ఉత్తరం రాస్తాను. ఏమో బాబు, అంతా మీ చేతుల్లో ఉంది. మీరే మా దేవుడు. వస్తాను. మంచిది బాబు. రాజారావు, పర్వాలేదు, లేపకండి. కొత్త పెళ్లి కొడుకు కదా. వస్తానండి.
ఎలా అనుకున్నవాడు తిరిగి తాగుతాడు. ఏమిటమ్మా ఇంటికెళ్ళా రాకమ్మా. బాబాయ్, మీ దేవతను ఈ చేతులతో బాబాయ్, ఈ పిచ్చితో అది నిద్రాహారాలు మాని కృంగి కృషించి చేతులారా ప్రాణాలు తీసుకుంటుందే గాని ఇక మనకు దక్కదు. కేశవ, మనం ఎన్నాళ్ళు అవస్థపడ్డది ఆ అమ్మాయిని పోగొట్టుకోవడానిక. అతను పట్నంలో ఎవరో పెద్ద డాక్టర్ ఉన్నాడని చెప్పాడే, అక్కడికి తీసుకెళ్లి చూపిద్దాంరా. ఆ పైన భగవంతుడే ఉన్నాడు. డాక్టర్ జోసఫ్ గారు అన్ని విషయాలు ఆ కాగితాలు తెలియపరిచానన్నారు డాక్టర్ గారు. ఈ కేసు విషయంలో మా ఇద్దరిదే ఒకటే అభిప్రాయం మున్సిపల్. సరిగ్గా ఎలాంటి కేసు నేను ట్రీట్ చేస్తున్నాను, కానీ మీ శారద విషయంలో ఏమిటి బాబు ఆలోచిస్తున్నారు? డబ్బు సంగత? ఇందులో డబ్బు ప్రసక్తి లేదు మున్సిపల్. ఇప్పుడు శారదకు చేయవలసిన వైద్యం మందులతో కాదు, ఆమె భర్త చనిపోలేదన్న భ్రమ నిజమని నేను నమ్మించాలి. అందుకే కొంచెం ఆలోచించవలసి వస్తుంది. నాకు తెలుసు బాబు మీ ఇబ్బంది. తోబుట్టు అనే మమకారం తెంపుకోలేక నేను సొంత ఆడపడుచుగా చూసుకునే మా ఊరు శారదను చేతులారా చంపుకోలేకపోతున్నాం. అందుకే మిమ్మల్ని ఇలా అర్థిస్తున్నాం బాబు. ఎలాగైనా మా శారదను దక్కించండి బాబు. అవేం మాటలు తీసుకెళ్ళారు డాక్టర్ గారు, నా ధర్మం. వెళ్ళనివే, సాయంత్రం మీరు ఒకసారి నాకు కనిపించండి. ఏం చేయాలో ఎలా చేయాలో నేను చెప్తాను. వచ్చిన కానీ చూస్తున్నా ఏంటయ్య నీ బాలకం? ఎలవయ్యా వెళ్ళి నీ పండుగ పండుగ పక్షి కొంటాను. కారులు ఎక్కించి ఊరంతా చిటది. ఎల్లయ్యా వెళ్ళు. ఏడుండవు గారు